మాది గుడివాడ మండలం అరుకూరు గ్రామం. వైఎస్ఆర్ పార్టీకి ఎవరికి వెళ్తారు? టీడీపీకి వెళ్తారా? వయసు వచ్చినా కూడా పథకాలన్నీ వెళ్తాను నేను. నా పొల్లకాయ కూడా వానికి, నా పొల్లకాయ కూడా ఆయన జగన్కి వేసే అవుతాడు. నువ్వు పోతావా పక్క? నువ్వు పోతావా? అవన్నీ వద్దు. ఐఎన్ సీఎం జగన్కే ఓటు. మామూలు ఎవరు అమ్మాయిని వాళ్ళు పోయింటారు, మరేం పోమని చెప్పం కదా. అట్లా ఎవరు అమ్మాయి వాళ్ళు ఆయనకి ఇప్పుడు ఆడేడు కాంగ్రెస్కి వెళ్తాది అనుకుంటే ఇక్కడికి వెళ్తాదా? కాదు కదా. అంటే పవన్ కళ్యాణ్ జగన్ నువ్వెంత వాడు బట్టలని చెప్పుకొని పోయేది తెలియదు. ఇంకా ఆడొక సుప్పులతో కొట్టి ఆడు కట్టేసిరే విజయవాడలో. ఎవడన్నా ఇడిపించే పోయారా? నువ్వు పోయినావా? నేను పోలే. అట్లా వాడు పోయినాడు ఇడిపించుకున్నాడు అంతే. డబ్బులా? డబ్బులు వంచిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? పలికిస్తావా? వాళ్ళు ఎవరో చెప్పమని ఇటుకొచ్చి చెప్తారా? చెప్పురు కదా. అదే అదే చాలా విశ్వేశ్వరరెడ్డికి వెళ్తాడు. మేలు చేసినాడు కూడా వేస్తారు. నువ్వు కూడా నీకు మేలు చేయండి మీ సారే మీద అప్పచెప్పిస్తాడా? అప్పచెప్పుడు కదా. అట్లా ఏదన్నా కానీ దాన్ని కూడా ఆయనకే ఓటు, ఆయనకి వేసేది. గెలిచేది ఆయన. చంద్రబాబు గారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మని ఎవరు వచ్చినా కొడతారు. అది దేవుని చర్చగా జగన్ చూసేది ఒకటే, వెంకటేశ్వర స్వామి చూసేది ఒకటే. ఈ ప్రోగ్రామ్ దేవుని ఎవరు పెట్టలేదు. ఎవరికి? జగన్గా. ఏంటికి? నా ప్రాణం ఉన్నట్లు అయిపో. జగన్ అంటే నా ప్రాణము. ఆయన రాడు. ఆపేడతా. నువ్వు బాగా చెప్తావు. జగనే సీఎం. పవన్ కళ్యాణ్ ఏంది రా అయిపో. తిక్కోడు ఉన్నట్లు అయిపో. మళ్ళీ నేను ఏంది ఆలం చేసి చెప్తున్నాను. జగన్నే సీఎం. మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు జగన్ 3 ఏళ్ళు అవుతాడు. ఇంకా 3 సార్లు పవన్ కళ్యాణ్ తిక్కోడు. దగ్గర పెట్టుకో. అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు. ఆయప చంద్రబాబు కాలు కింద దూరుతాడా? ఆయప ఏంది కాదు. మోడీ కాలు కింద దూరుగా అప్పుడు చేసిన. మళ్ళీ ఇప్పుడు జగన్ పక్క రాలేదు. ఇయ్యప్ప కాంగ్రెస్ కాలు కింద పోలేదు. ఎవరి పక్క పోయినది ఆయప. ఇయ్యప్ప చంద్రబాబు కాలు కింద గురుమున్నట్లున్నాడు ఇప్పుడు. జగన్ ప్రభుత్వం జగన్దే. వెంకటేశ్వర స్వామి గెలిచేది ఒకటే, మా జగన్ గెలిచేది ఒకటే. వెంకటేశ్వర స్వామి పూజ ఉన్నట్లే మా జగన్ది. వెంకటేశ్వర స్వామి పూజ ఎట్లా జరుగుతుందో మా జగన్ అట్లే జరుగుతుంది ఇప్పుడు.